హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈరోజు మన వీడియోలో మనం మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ రీసెంట్ టైమ్స్లో మన లాస్ట్ వీక్లో అంటే మన ఇండియన్ మార్కెట్స్ మెయిన్గా ఎక్కువ బాగా పడ్డాయి కదా, అండ్ ఇంకా పడతాయా, అసలు ఎందుకు స్టాక్ మార్కెట్ పడుతుంది, వీటి గురించి డిస్కస్ చేస్తూ ఇంకా పడుతుందా లేకపోతే ఇక్కడ నుంచి రికవర్ అవుతుందా వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే నా పోర్ట్ఫోలియో గురించి కొంచెం డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ప్రజెంట్ నా హోల్డింగ్ ఎలా ఉంది అండ్ అంటే నేను ఇంకా అగ్రెసివ్గా వెళ్తానా లేకపోతే డిఫెన్సివ్గా వెళ్తానా ఈ టైమ్స్లో, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే, మనం ఫస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మనం చూస్తే మనం ఎక్కువ ఫాలో అయింది కదా రీసెంట్ టైమ్స్లో. అండ్ మెయిన్గా మనం ఇరాక్ వార్ వల్ల ఫాలో అయింది స్టాక్ మార్కెట్ అనుకున్నాము. నేను కూడా అదే అనుకున్నాను, కానీ మేజర్ రీజన్ నాకైతే అది అనిపించట్లేదు. ఎందుకంటే నేను యూఎస్ స్టాక్ మార్కెట్ నేను చూసినప్పుడు అది మాత్రం ఫాలో అవ్వలేదు. యూఎస్ స్టాక్ మార్కెట్ అయితే ఫాలో అవ్వలేదు. అది బాగానే లాస్ట్ మన ఫ్రైడే ఎండింగ్ కూడా చూస్తే 1% పైన పాజిటివ్గా అయితే ఉంది. వాళ్ళ ఇండెక్సే 1% పాజిటివ్గా అయితే ఉంది. వాళ్ళు బాగా పాజిటివ్గా రన్ అవుతుంది యూఎస్ మార్కెట్ అయితే. ఒకవేళ వార్ టెన్షన్ ఉంటే యూఎస్ మార్కెట్ అయితే అలా ఉండేది కాదు, యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా పడేది. కానీ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారంటే వార్ వల్ల ఇష్యూస్ కాదు, ఇంకా సంథింగ్ ఏదో కన్సర్న్ అయితే ఉంది. నాకు మేజర్గా కనబడుతున్న కన్సర్న్ అయితే చైనాలో ఎఫ్ఐఎస్ అయితే ఇన్వెస్టింగ్ అయితే చేస్తున్నారు. మెయిన్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు సెల్ చేస్తూ చైనాకి అయితే షిఫ్ట్ చేస్తున్నట్లుగా మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇది మేజర్ రీజన్ చెప్పాలంటే. చైనాలో ఇన్వెస్ట్మెంట్ అయితే పెంచుతున్నారు ఎఫ్ఐఎస్, అది మన ఇండియాలో అయితే సెల్ చేస్తున్నారు. దానికి ఈ వార్ టెన్షన్స్ కూడా కొంచెం యాడ్ అయ్యాయి అయితే అనిపించింది నాకు. ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం పెరగడము, ఈ ఇష్యూస్ కూడా కొంచెం యాడ్ అయ్యాయి. అండ్ చైనాలో డిమాండ్ పెరుగుతున్న దాంతో మెటల్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కదా. అక్కడ డిమాండ్ పెరిగితే అంటే మళ్ళీ ఎకనామీ రికవర్ అవుతే మెటల్ అంటే యూసేజ్ బాగా పెరుగుతుంది, అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్ని. సో దట్ ఈ మెటల్ స్టాక్స్కి ఇంకా డిమాండ్ పెరుగుతుంది, సో దట్ మెటల్ ప్రైసెస్ పెరుగుతాయని చెప్పి ఆల్రెడీ మన మెటల్ స్టాక్స్ అని కొంచెం ర్యాలీ అయ్యాయి లాస్ట్ వీక్ మనం చూస్తే. ఈ మెటల్ స్టాక్స్ పెరగడం వల్ల మనకి కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ కానీ కొన్ని కంపెనీస్ రా మెటీరియల్స్గా యూస్ చేసే కంపెనీస్ అయితే కొన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కొన్ని ఉంటాయి. అండ్ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ వల్ల యూస్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా, స్పెషాలిటీ కెమికల్స్ కానీ పెయింట్ కంపెనీస్ కానీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఉంటుంది. నాకు ఇప్పుడు అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పడడం వల్ల అంటే ఇది పడుతున్నాయి కదా స్టాక్స్ అని దానికి బాధపడాలా లేకపోతే చైనా మార్కెట్ పెరుగుతుంది కదా దానికి ఆనందపడాలా నాకు తెలియట్లేదు. చైనా మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 months బ్యాక్ అనుకుంటా మీకు వీడియో అయితే చేశాను కదా చైనా స్టాక్స్లో అయితే నేను ఇన్వెస్ట్ చేసినట్లుగా. అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వెంటనే నాకైతే వెంటనే ప్రాఫిట్స్లో రాలేదు. నాకు కొంచెం టెస్ట్ చేసి చెప్పాలంటే నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం లాసెస్లోకి వచ్చాను, కొంచెం 5 to 8% లాగా లాసెస్లోకి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు సడన్గా ఒక 1 week 10 daysలో చెప్పాలంటే కొన్ని స్టాక్స్ 40-50% ర్యాలీ అయ్యాయి. కొన్ని అలీబాబా స్టాక్ 50% దాకా ర్యాలీ అయింది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని చూస్తే 25% దాకా పెరిగాయి. చైనా స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది. అండ్ ఇలాగా నేను చైనాలో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈ బెట్ నేను కరెక్ట్ టైంలో తీసుకున్నాను చెప్పి ఆనందపడాలా నేను చెప్పలేను. కానీ ఓవరాల్గా నేను చూస్తే అంటే నేను ఇండియన్ మార్కెట్లో హెవీగా ఎక్కువ ఉంది కాబట్టి వెయిటేజ్, అండ్ ఇక్కడ చైనాలో ఎంత పెరిగినా కూడా నాకు ఈక్వల్ అంటే ఇప్పుడు ఇంత పెరిగింది, ఇక్కడ ఎంత పడిందో అక్కడ ఎంత పెరిగింది ఈక్వల్ అయిపోయినట్లే నాకు చెప్పాలంటే. అండ్ ఓకే, ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ నుంచి అని చూసినప్పుడు అంటే మెయిన్గా చెప్పాలంటే మెయిన్ రీజన్ వార్ కన్నా ఈ చైనా వల్ల ఎక్కువ ఫాలో అయింది చెప్పాలంటే స్టాక్ మార్కెట్. అది మెయిన్గా చాలా ఇప్పుడు ఆల్రెడీ షిఫ్ట్ అయింది. కొన్ని ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేసి అక్కడ అయితే బై చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ 40-50% పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండెక్స్ కానీ 20%-25% అయితే కొన్ని పెరిగాయి. అండ్ ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకా సెల్లింగ్ చేసి చైనాలో పెడతారు అన్నది నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి సెల్లింగ్ అయితే తగ్గించవచ్చు. చైనా రీజన్ వల్ల అయితే ఇక్కడ నుంచి అయితే సెల్లింగ్ పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. అండ్ మెయిన్గా అంటే చైనా వల్ల కూడా 1 week హాలిడే అయితే ఉంది. ఈ 1 week హాలిడే ఉంది కాబట్టి ముందుగా బై చేయాలనే దాంతో ఇక్కడ ఇండియాలో అయితే సెల్ చేశారు ఎక్కువ అండ్ అక్కడ పెట్టడానికి. సో దట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు, చైనా రీజన్ వల్ల అయితే సెల్లింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అండ్ అదే కాకుండా వార్ కూడా కొంచెం మనకి ఉంది కదా, ఇరాన్ వార్ ఒకవేళ పెద్దదైంది అనుకోండి, అది ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కూడా ఫర్దర్ అంటే ఇప్పుడు న్యూస్ అయితే ట్రాక్ చేస్తుండాలి. ఏమైనా కొంచెం పెరిగితే ఇంటెన్సిఫై ఎక్కువ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవ్వదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి యూఎస్ మార్కెట్ అంటే మెయిన్గా యూఎస్ వాళ్ళకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, నవంబర్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ముందు అంటే వాళ్ళైతే ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు వార్లో అయితే అనుకుంటున్నాను. చైనా గవర్నమెంట్ అయితే ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, కానీ వారు ఇక్కడ పెద్దగా పెరగకపోవచ్చు అనుకుంటున్నాను. అన్ని గ్లోబల్ ఎకానమీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి చెప్పాలంటే. వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అయిపోయి అన్ని ఆల్మోస్ట్ చైనా కానీ మనం చూస్తే యూరోపియన్ కంట్రీస్ చాలా కంట్రీస్ మనం సఫర్ అవుతున్నాయి వీళ్ళ ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ చూస్తుంటే. సో దట్ తెలివిగా వాళ్ళు డెసిషన్ తీసుకొని ఈ వార్ అయితే ఇంటెన్సిఫై చేయరు అనుకుంటున్నాను. పైన చిన్న ఏమైనా జరిగి ఆగిపోవచ్చు. మనం చాలా మంత్స్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది ఇరాన్ వార్, ఇలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేను. ఓవర్ పీరియడ్ మన ఇండియా స్టాక్ మార్కెట్లో మనకి గ్రోత్ అయితే డెఫినెట్గా అయితే చాలా బాగుంది. మనకి ఈ చిన్న డిప్స్ చెప్పాలంటే ఇవి పెద్ద డౌన్ ఫాల్స్ కూడా కాదు. అండ్ మన స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అన్నది కూడా నేను అనుకోవట్లేదు.
మంచి పాజిటివ్గానే ఇంకా బాగా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అంటే ఓవర్ ఏ పీరియడ్ మనకి ఇస్తుంది. మన ఇయర్ కూడా ఇది పాజిటివ్గానే ఎండ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. కానీ 2-3 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ కొంచెం సెల్ ఆఫ్ అయితే జరుగుతుంది, కొంచెం సెల్లింగ్ అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా అంటే స్టాక్స్ రీరేటింగ్ జరిగి కొంచెం బాగా హై పీఈ రావడం వల్ల, అంటే వాళ్ళ మీడియం పీఈ కన్నా కొంచెం బాగా పెరగడం వల్ల కొంచెం సెల్లింగ్ అయితే జరిగింది. కానీ అంటే ఇప్పుడు సెల్లింగ్ అయిపోతుంది కదా, అంటే ఇంకా పడిపోతాయా అంటే అది ఎవరు చెప్పలేము, ఇంకా చెప్పలేము. కానీ కొన్ని కంపెనీస్కి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్కి కొన్ని హెవీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటికి అంటే ఇప్పుడు రీరేటింగ్ జరిగి మళ్ళీ ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ కానీ ఫాలో అయిన తర్వాత మళ్ళీ వస్తాయి చూడండి ఆర్డర్స్, కానీ నెక్స్ట్ న్యూస్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఓవరాల్ లాంగ్ పీరియడ్ ఈ మన ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఇన్ఫ్రా కూడా బాగానే ప్లే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా నేను ఇన్ఫ్రా గురించి కాదు, నా పోర్ట్ఫోలియోలో అంటే ఏ సెక్టర్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చాను అని రీసెంట్ టైమ్స్లో నేను క్యాలిక్యులేట్ చేశాను. నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ సెక్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చాను అండ్ ఏ స్టాక్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చాను వాటిని ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని అనుకున్నాను నేను. ఓకే, నా పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ మనం సెక్టర్ వైజ్ మనం చూసినప్పుడు ఫస్ట్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది పవర్ సెక్టర్కి అయితే ఎక్కువ ఇచ్చాను. మనం పవర్ సెక్టర్ మనం చూస్తే 22.86 ఆల్మోస్ట్ 23% అయితే వెయిటేజ్ అయితే ఇచ్చాను పవర్ సెక్టర్కి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వాటర్ రిలేటెడ్ స్టాక్స్కి నేను సెకండ్ వెయిటేజ్ ఇచ్చాను, 22% అయితే ఇచ్చాను నేను. అండ్ ఇవి నాకు మేజర్ చెప్పాలంటే ఎక్కువ వెయిటేజ్ కానీ ఎక్కువ నేను నా పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఆల్మోస్ట్ 45%, 23 + 22 45% అయితే నా పోర్ట్ఫోలియోలో ఈ రెండు సెక్టర్ కానీ థీమ్స్ కానీ అయితే ఉన్నాయి, వాటర్ థీమ్ కానీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఈవీ 14.52 ఆల్మోస్ట్ 15% ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్, ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ వీటిపైన ఉన్నాను. దాని తర్వాత షిప్ బిల్డింగ్ కంపెనీస్, అది డిఫెన్స్ కిందకు వస్తుంది. షిప్ బిల్డింగ్ కంపెనీస్ పైన నేను ఎక్కువ పాజిటివ్ ఉన్నాను, ఆల్మోస్ట్ 9.13% అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇన్ఫ్రా కంపెనీస్ 8.85%, ఇథనాల్ బేస్డ్ కంపెనీస్ అంటే ప్రాపర్ ఇథనాల్ కాదు, ఇథనాల్ ప్లే చేసేది ప్రాజ్ ఇండస్ట్రీస్ కానీ కొన్ని షుగర్ కంపెనీస్ కానీ వాటిలో 7.86% అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. తర్వాత కెమికల్ కంపెనీస్లో మనం చూస్తే 6.54% అయితే హోల్డ్ చేస్తున్నాను. తర్వాత డేటా సెంటర్స్ 4% అయితే హోల్డ్ చేస్తున్నాను. అంటే వెయిటేజ్ తక్కువ ఉంది కదా, డేటా సెంటర్స్ ఆపర్చునిటీ తక్కువ అని అయితే అనుకోవద్దు, డేటా సెంటర్స్లో కూడా ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఎక్కువ ఉంది. అండ్ తర్వాత మనం క్యాపిటల్ మార్కెట్స్ మనం చూస్తే 2%. క్యాపిటల్ మార్కెట్స్ అంటే మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరగడం వల్ల స్టాక్స్ పెరుగుతాయి చూడండి, క్యాన్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ నువామా కానీ ఇలాంటి స్టాక్స్ ఇవి నాకు 2% మాత్రమే నేను హోల్డ్ చేస్తాను ప్రజెంట్ మనం చూస్తే. అండ్ ఐటీ స్టాక్స్ వెరీ నెగ్లిజిబుల్ చెప్పాలంటే 1.2%, 1.27%. ఐటీ స్టాక్స్ నేను చాలా తక్కువ, ఓన్లీ 1 స్టాక్ అయితే హోల్డ్ చేస్తాను, అది కూడా నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు, పెద్ద గ్రేట్ స్టాక్ అయితే కాదు. మెయిన్గా నేను ఐటీ స్టాక్స్ ఇండియాలో కాకుండా ఎక్కువ యూఎస్ టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. అండ్ చైనాలో బై చేసినా కూడా నేను టెక్ స్టాకే చెప్పాలంటే. అండ్ వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను ఐటీ స్టాక్స్ అవి. అండ్ ఫార్మా ఒకే ఒక స్టాక్ ఉంది, అది కూడా నేను పెద్ద డిస్కస్ చేయను. అండ్ ఫార్మాకి వస్తే కొందరు చెప్తున్నారు ఫార్మా సెక్టర్ బెటర్గా ఉండొచ్చు, అంటే మెయిన్గా సిడిఎం బిజినెస్ చేసే కంపెనీస్ కొన్ని బాగుండొచ్చు అని చెప్తున్నారు. కానీ నేను ప్రెసెంట్ టైంలో అయితే నేను అయితే హోల్డ్ చేయట్లేదు. మెయిన్గా ఈ సెక్టర్ గురించి నేనైతే స్టడీ చేయదలుచుకోలేదు. ముందు కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేసామని, ప్రెసెంట్ అయితే నేను హోల్డ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టర్లో కానీ ప్రతి ఒక్క థీమ్లో కూడా ప్లే చేయడం చాలా కష్టం చెప్పాలంటే. మనకి ఎక్కువ కన్వెక్షన్ ఉన్నది కానీ ఎక్కువ మనకి ఏది అనిపిస్తే వాటిలో ఎక్కువ హోల్డ్ చేద్దాం పర్సంటేజ్, సో దట్ మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్క దానిలో నేను ప్రతి ఒక్క థీమ్లో అయితే నేను ప్లే చేయాలని అయితే అనుకోవట్లేదు. కొన్ని నాకు బాగా కన్విక్షన్ ఉన్న థీమ్స్లో మాత్రం హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చి వాటిలో ఎక్కువ రిటర్న్స్ రావాలని నేను చూస్తున్నాను నేను. ఓకే, నా పోర్ట్ఫోలియోకి వస్తే మెయిన్గా ఫస్ట్ వెస్టెడ్ ఫైనాన్స్లో మనం చూసినప్పుడు నేను ఐటీ స్టాక్స్ నేను ఇండియాలో ఎక్కువ హోల్డ్ చేయట్లేదు కదా, నేను ఎక్కువ హోల్డ్ చేస్తున్నాను యూఎస్ స్టాక్స్లో కానీ హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ వెస్టెడ్ ఫైనాన్స్లోనే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. ఈ వెస్టెడ్ ఫైనాన్స్లో కొన్ని చైనా స్టాక్స్ కూడా కొనొచ్చు అని చెప్పి మీకు వీడియో అయితే మీకు చేశాను కదా, వాటిలో నేను 2 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తాను. ఒక ఈటీఎఫ్ ఒకటి అంటే మ్యూచువల్ ఫండ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ వెస్టెడ్ ఫైనాన్స్లో మనకి ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఉన్నది హైయెస్ట్ వెయిటేజ్ మెటా అయితే ఉంది. అది ఓవర్ పీరియడ్ ఇప్పటికి నేను 1 year 1.5 year ఇంకా 1 or 2 months అయితే 2 years అయితే అవుతుంది నేను బై చేసి. ఆల్మోస్ట్ 5.25% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. నేను హోల్డ్ చేస్తున్నాను. చూద్దాం ఇంకా ఎంత పెరుగుతుందో చూద్దాం. ఒక్కొక్కసారి అనుకుంటారు పెద్ద కంపెనీస్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వరు, అంటే మల్టీ బ్యాగర్ ఇవ్వదని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి బాగా పడిపోయి టర్న్ అరౌండ్ అయ్యే టైంలో మనం బై చేస్తే ఇలాంటి పెద్ద కంపెనీస్లో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే వస్తుంటాయి. ప్రజెంట్ నేను హోల్డ్ చేస్తున్న హైయెస్ట్ అంటే రిటర్న్స్ వాటిలో అయితే ఫేస్బుక్కే చెప్పాలంటే ఫేస్బుక్ 5.25% అయితే రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ గూగుల్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ముందు నేను అక్కడ గూగుల్లో సెల్ చేసి చైనా స్టాక్స్లో అయితే బై చేశాను, మీకు ముందు కూడా చెప్పాను. ఇది కూడా నియర్లీ 80% ఇప్పుడు చూస్తుంది. నిజం చెప్పాలంటే 100% అయితే పెరిగింది. మళ్ళీ కొన్ని ప్రాఫిట్ బుకింగ్ వల్ల అండ్ స్టాక్ గురించి కొంచెం ఫాలో అవడం వల్ల ఇప్పుడు 70-80% అయితే చూపిస్తుంది. నెక్స్ట్ చూస్తే జేసీహెచ్ఐ, ఇదేంటంటే జేపీ మోర్గన్ వల్ల చైనా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్. ఇది మీకు లాస్ట్ టైం నేను బై చేసినట్లుగా మీకు చెప్పాను కదా 2 months బ్యాక్. అది
జేపీ మోర్గన్ వాళ్ళది యాక్టివ్ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్, ఇది చైనా మ్యూచువల్ ఫండ్. ఇది నేను కొన్న వెంటనే ఇది చెప్పాలంటే కొద్ది రోజుల తర్వాత 8% కూడా పడింది చెప్పాలంటే. పడిన తర్వాత అలాగే వెయిట్ చేస్తున్నాను, హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి న్యూస్ రావడం వల్ల చైనా నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, ఇవన్నీ పాజిటివ్గా టర్న్అవుట్ అవడం వల్ల ఈ మళ్ళీ పెరిగింది కదా చైనా స్టాక్స్. 25% దాకా పెరిగింది. ఇది ఓన్లీ మ్యూచువల్ ఫండ్ 25% దాకా పెరిగింది. కొన్ని స్టాక్స్ అయితే బాగా పెరిగాయి చెప్పాలంటే చైనాలో. అండ్ నెక్స్ట్ ఏఎండి మనకి అమెరికా మ్యూచువల్ చెప్పాలంటే నియర్లీ 150%. ఇవన్నీ టెక్ కంపెనీస్, ఇవన్నీ ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఏఎండి కానీ. అండ్ ఏఎండి వీళ్ళు కూడా డేటా సెంటర్ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లుగా నేనైతే విన్నాను. వీళ్ళు మెయిన్గా మైక్రో ప్రాసెసర్స్ వీటిలో ఉంటారు కదా, వీళ్ళు డేటా సెంటర్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లుగా నేను విన్నాను. నెక్స్ట్ అమెజాన్, ఇది కూడా టెక్ కంపెనీ చెప్పాలంటే, క్లౌడ్ బేస్ ఉన్నాయి కదా దీనికి. నాట్ ఓన్లీ ఈ కామర్స్, వీళ్ళకి ఏడబ్ల్యూఎస్ ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ అలీబాబా ఓన్లీ ఈ కామర్సే కాదు, వాళ్ళు కూడా టెక్ బేస్డ్ చాలా ఉంది చెప్పాలంటే. అది కూడా టెక్ కంపెనీ కింద వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఓలోనే బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకు తెలిసిందే. మనం చూస్తే టెన్సెంట్ టెక్నాలజీస్, ఇది చైనా కంపెనీ. ఇది కూడా బై చేసిన తర్వాత పెద్దగా ఫస్ట్ రిటర్న్స్ ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ పెరిగి 25-26% అయితే పెరిగింది. నేను చైనా స్టాక్స్ దీనిలో మనం చూస్తే బాబా 42% దాకా పెరిగింది, టెన్సెంట్ 26% దాకా పెరిగింది. ఇవి 1 వీక్ రిటర్న్స్ చెప్పాలంటే. ముందు నేను అంటే కొన్న తర్వాత లాసెస్లోకి వచ్చి తర్వాత ఈ 1 వీక్లోనే బాగా పెరిగింది చెప్పాలంటే. లాసెస్లో నుంచి పాజిటివ్లోకి అయితే వచ్చాయి. ఇవి మన వెస్టర్న్ ఫైనాన్స్లో నా పోర్ట్ఫోలియో ప్రెసెంట్ అయితే. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం యుఎస్ మార్కెట్ ఇంకా ఈ నవంబర్లో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ టైంలో కూడా పెరగచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దట్ నేను ఇంకా కొద్ది రోజులు హోల్డ్ చేస్తాను యుఎస్ స్టాక్స్ అయితే. తర్వాత ఎలక్షన్స్ తర్వాత నేనైతే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే పెద్ద కంపెనీస్ బాగా ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగా పెరగవు, కొంచెం స్లో డౌన్ అవుతాయి. కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ ఉంది కాబట్టి యుఎస్ మార్కెట్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఈ టైంలో ఇంకా పర్ఫామ్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నాకు. ఓకే, ఈ థీమ్స్లోకి వచ్చినప్పుడు మెయిన్గా పవర్ సెక్టర్ కానీ, వాటర్ థీమ్ కానీ నేను ఎక్కువ వెయిటేజ్ ఎందుకు ఇచ్చాను అని చూసినప్పుడు, పవర్ సెక్టర్ ఇది డెఫినెట్గా మనకు తెలిసిందే, మన డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. అండ్ మనకి ఎనర్జీ ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. ఆల్రెడీ స్టాక్స్ బాగా పెరిగిపోయాయి కదా అంటే ఎస్, రీరేటింగ్ అయితే జరిగింది. కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే, అంటే ఇంకా ఎగ్జిక్యూషన్ చేసే ఇప్పుడు ఇంకా ఎగ్జిక్యూషన్ చేసి రిజల్ట్స్ వచ్చి అలా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రీరేటింగ్ పార్ట్ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి అంటే వాళ్ళ రిజల్ట్స్ బట్టి స్టాక్ మార్కెట్ అంటే వాళ్ళ స్టాక్స్ అయితే పెరుగుతాయని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా ఆపర్చునిటీ అయితే ఇంకా డెఫినెట్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ పవర్ సెక్టర్ మీకు ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ అయితే పెట్టాను కదా 1 or 2 days బ్యాక్ అయితే, పవర్ సెక్టర్ని ఎందుకు అంత హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాను అన్నట్లుగా. అండ్ మెయిన్గా అన్ని థీమ్స్లో ప్లే చేస్తుంది. డేటా సెంటర్లో మనకి పవర్ రిక్వైర్మెంట్ చాలా కావాలి. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి ఇండియాలో బాగా పెరుగుతుంది కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ పెరిగేసరికి ఈ పవర్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. మనకి ఇండైరెక్ట్ ప్లే అవుతాయి డేటా సెంటర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. ఇంకా గ్రీన్ హైడ్రోజన్, ఇదొక కొత్త థీమ్ అయితే రాబోతుంది ఇంకా కొద్ది రోజుల్లో. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అది కూడా మనకి పవర్ ఇది కూడా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ కానీ. ఇంకా ఎలక్ట్రిఫికేషన్, మన బైక్స్ కానీ, కార్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, రిక్వైర్మెంట్ బాగా పెరుగుతుంది ఈ పవర్ రిక్వైర్మెంట్. ఇవన్నీ పవర్ రిక్వైర్మెంట్ అయితే మనకి ఎంత ర్యాపిడ్గా అంటే అంత ర్యాపిడ్గా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డేటా సెంటర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, బజల్ ప్రాజెక్ట్స్కి ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది కదా డేటా సెంటర్స్కి రిలేటెడ్ ఒకటి. అదేంటంటే ఇప్పుడు డేటా సెంటర్స్ ఎక్కడ పెడతారు, సిటీకి చాలా దూరంగా పెడతారు కదా. ఇప్పుడు దూరంగా పెట్టినప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ, వాటికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవన్నీ చేయాలి కదా, ట్రాన్స్మిషన్ కానీ ఇవన్నీ చేయాలంటే చాలా దూరం ఎక్కడి నుంచి సిటీ నుంచి వాళ్ళు అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి, వాటి వర్క్స్ అన్ని చేయాలి. కాబట్టి ఈ బడ్జెట్ ప్రాజెక్ట్స్కి ఆ వర్క్ అయితే వచ్చింది, ఈ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లో వర్క్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈ డేటా సెంటర్స్ ఎన్ని పెరిగేసరికి ఇలాంటి కంపెనీస్కి అన్ని వర్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే ఈ డేటా సెంటర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాగ గ్రోత్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా గ్రోత్ ఉంది కదా మన ఇండియాలో, దీనివల్ల ఈ పవర్ సెక్టర్ ఇండైరెక్ట్గా చాలా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అయితే మూవ్ అవుతున్నాం, అదొక అడ్వాంటేజ్ చెప్పాలంటే. ఇవన్నీ యాడ్ చేసుకొని చూస్తే పవర్ సెక్టర్కి చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా అయితే ఉంది. అండ్ మనం సెకండ్ చూస్తే వాటర్ థీమ్, మనం చూస్తే వాటర్ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. మన వాటర్ అయితే మనకి రాను తగ్గిపోతూ వస్తుంది, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ యూస్ చేసే వాటర్ తగ్గిపోతుంది. సో దట్ మన గవర్నమెంట్స్ అన్ని బాగా, అంటే మన ఇండియన్ గవర్నమెంటే కాదు అన్ని కంట్రీస్ కూడా మనకి ఇప్పుడు చూస్తే వాళ్ళ సీవేజ్ వాటర్ని అంటే ప్యూరిఫై చేసి రీయూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకని మనం చూస్తే అన్ని ఈ వాటర్ సీవేజ్ వాటర్ని ప్యూరిఫై చేసే వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్కి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అన్ని కంట్రీస్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళైతే ఈ గవర్నమెంట్ అయితే స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు.
అండ్ మీకైతే అప్పుడప్పుడు పోస్ట్ పెడుతున్నాను, టెలిగ్రామ్లో కూడా పెడుతున్నాను, చిన్న కంపెనీస్ కొన్ని ఆర్డర్స్ వస్తున్నట్లుగా. అండ్ డెఫినెట్గా అన్ని గవర్నమెంట్స్ అయితే ఈ సీవేజ్ కానీ వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసి ప్యూరిఫై చేసి వాటర్ రీయూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ ఈ కంపెనీస్కి ఇంకా ఫ్యూచర్లో ఇక్కడి నుంచి బాగా పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ అవే కాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మనకి చెప్పాలంటే ఇది సెమీ కండక్టర్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే హ్యూజ్గా బిల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి టాక్స్ అయితే నడుస్తున్నాయి, కొన్ని ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయితే ప్లాన్స్ అయితే పెడుతున్నారు. మనకి ఇక్కడ సెమీ కండక్టర్స్ పెరిగేసరికి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగేసరికి ఈ వాటర్ వాళ్ళకి దాన్ని యూసేజ్ చేస్తారనమాట. ఈ కంపెనీస్ అయితే ఆర్డర్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. వాళ్ళకి ప్యూర్ వాటర్ కావాలి సెమీ కండక్టర్స్కి. సో దట్ ఈ వాటర్ కంపెనీస్కి ఆర్డర్స్ అయితే డెఫినెట్గా వస్తున్నట్లుగా టాక్ అయితే ఉంది. అండ్ వీటి నుంచి కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది సెమీ కండక్టర్స్ కానీ. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ కూడా వాటర్ అయితే కావాలి. అండ్ వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్తో టైఅప్ అయితే అవుతున్నట్లుగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ కూడా మనకి ఒక మంచి థీమ్ ఈ వాటర్ సెగ్మెంట్కి. అండ్ డేటా సెంటర్స్ కూడా అంటే రీసెంట్గా విన్నాను, వాటర్ ఉన్న ప్లేస్లో మాత్రమే అంటే చుట్టుపక్కల ల్యాండ్ తీసుకునేది వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్లో తీసుకుంటారు అన్నట్లుగా నేను విన్నాను. వాళ్ళు కూడా వాటర్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది అన్నట్లుగా విన్నాను. ఐ డోంట్ నో, కూలెంట్స్ అనుకుంటా, కూలెంట్స్ కోసం కూలెంట్స్ యూజ్ చేస్తారని విన్నాను. అంటే అక్కడ ఏసీస్ అవన్నీ యూజ్ చేస్తారు. ఏసీ కంపెనీస్ కూడా మంచి బెనిఫిట్ చెప్పాలంటే అక్కడ కూలింగ్ కోసం అక్కడ సిస్టమ్స్ అంటే బాగా వేడెక్కిపోతాయి కాబట్టి ఏసీస్ అవన్నీ కంపెనీస్ బ్లూ స్టార్ కానీ వోల్టాస్ కానీ ఈ కంపెనీస్ కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది డేటా సెంటర్స్కి ఇండైరెక్ట్ ప్లే. అలాగే వాటర్ కూడా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది అన్నట్లుగా విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో నాకు కొంచెం స్టడీ చేసిన తర్వాత తెలుస్తుంది నాకు. అండ్ అదే కాకుండా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రా కంపెనీస్ కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. జల్ జీవన్ మిషన్ అంటే ఇంటింటికి అంటే వాటర్ సప్లై. అదే కాకుండా మెయిన్గా చెప్పాలంటే రివర్స్ అన్ని కనెక్షన్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన హోమ్ ఇన్ఫ్రా నేను చూసినప్పుడు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో ఆల్రెడీ వాళ్ళు ఏదో 2 రివర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఆ వర్క్స్ స్టార్ట్ అయితే ఇండియా మొత్తం అన్ని రివర్స్ని కనెక్షన్స్ అంటే బిల్డ్ చేస్తే అది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్గా అవుతాయి కదా. అది పెద్ద ఆపర్చునిటీ చెప్పాలంటే వాటర్ ఇన్ఫ్రా కంపెనీస్కి. అన్ని రివర్స్ కనెక్ట్ చేయడం అంటే అంత ఈజీ వర్క్ అయితే కాదు. చాలా అంటే ఆర్డర్స్ చాలా టైం అయితే పడుతుంది. అండ్ చాలా ఆర్డర్స్ అయితే బిల్డ్ అవుతాయి, చాలా రెవెన్యూస్ అయితే డెఫినెట్గా కంపెనీస్కి అయితే వస్తాయి. మెయిన్గా ఇది చేయడం ఎందుకు అంటే ఈ ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, వర్షాలు వచ్చినప్పుడు బాగా ఒక సిటీస్ మునిగిపోతున్నాయి. అండ్ ఒక దగ్గర ఒక్కొక్కసారి మనం చూస్తే కొన్ని స్టేట్స్లో అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఇవన్నీ అంటే నార్మలైజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. అది ఎంతవరకు జరుగుతుందో మనం చూడాలి ఒకసారి. సో దట్ ఈ 2 థీమ్స్ పైన నేనైతే హైయెస్ట్ వెయిటేజ్ అయితే ఇచ్చాను నేను. ఓకే, నేను థీమ్స్ కన్నా ఇప్పుడు నేను స్టాక్స్కి వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం నేను పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేసిన వీడియో 2-3 మంత్స్ అయిందేమో నాకు గుర్తులేదు. దాని తర్వాత కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. నా హైయెస్ట్ వెయిటేజ్ మాత్రం ఇంకా వాటక్ బ్యాగ్లోనే ఉంది. స్టాక్ అయితే మంచి స్టేబుల్గానే ఉంది. ఎంత స్టాక్ మార్కెట్ పడినా కూడా స్టేబుల్గా అయితే ఉంది. అండ్ ఓరియానా పవర్ అయితే కొత్తగా నేను యాడ్ చేశాను. నేను కొన్ని స్టాక్స్ ఒక 11 స్టాక్స్ 12 స్టాక్స్ అమ్మి ఓరియానా పవర్ని అయితే నేను బై చేశాను. అండ్ ఓరియానా పవర్ మనం చెప్పాలంటే ఈపీసీ వర్క్ చేస్తుంది కదా, సోలార్ ఈపీసీ వర్క్స్ అయితే చేస్తుంటుంది. చాలా మంచి గ్రోత్ ఉంది. అండ్ ఆ కంపెనీ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఇంకా బయోగ్యాస్ ఇంకో బీసీజీ బయోగ్యాస్లో కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. వాళ్ళకి చెప్పాలంటే 25% గ్రోత్ వెళ్తున్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే చెప్పారు. మంచి గ్రోత్ కంపెనీ. నేను స్టాక్ అయితే ఈ మధ్య కొంచెం కన్సల్టేషన్ అయితే ఉంది. దానికి రీజన్ అంటే వాల్యుయేషన్స్ వైజ్ ఉండొచ్చు. అండ్ అదే కాకుండా ఈ స్మాల్ క్యాప్ కంపెనీ అంటే ఇప్పుడు పెద్ద ఆర్డర్ బుక్ అయితే వస్తున్నాయి, పెద్ద ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. వాటిని అంటే ఇప్పుడు చేయాలంటే వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ అయితే కావాలి. ఈ ల్యాండ్ అక్విజిషన్ కోసం వీళ్ళైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఇవన్నీ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ జరిగితే వీళ్ళకి పెద్ద ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఈ చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనబడుతుంది. చూద్దాం ఈ బెట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనం చూస్తే ఫేమ్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే, ఈవీ దానిలో ఈ 3rd హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాను నేను. తర్వాత మెరైన్ ఎలక్ట్రికల్స్. ఈ స్టాక్ నేను అంటే కొన్నాక పెరిగింది, మళ్ళీ ఇప్పుడు పడి మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. నేను కొన్న వాల్యుయేషన్స్కి అంటే దగ్గర ఉంది. నేను యావరేజ్ చేసిన తర్వాత దగ్గర ఉంది. పెద్ద ప్రాఫిట్స్లో లేను, లాసెస్లో లేను. ఫ్యూచర్ అయితే దీనికి చాలా బాగుంటుంది అని అనుకున్నాను నేను. మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇది డిఫెన్స్ సంబంధించిన కంపెనీ, షిప్ బిల్డింగ్ కంపెనీ చెప్పాలంటే. తర్వాత స్వాన్ ఎనర్జీ ఇది కూడా షిప్ బిల్డింగ్ అండ్ డిఫెన్స్ కంపెనీ చెప్పాలంటే. అండ్ ఈఐడి ప్యారీ మనకి ఇథనాల్ ప్లే అని కాదు, ఇది చెప్పాలంటే షుగర్ కంపెనీ. వీళ్ళు ఎఫ్ఎంసీజీ సైడ్ అయితే మూవ్ అవుతున్నారు కదా. ఇది డిఫెన్సివ్ బెట్, వాల్యుయేషన్స్ చాలా లోలో ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ని అయితే హోల్డ్ చేస్తాను నేను. అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే, ఇది ఇథనాల్ కానీ బయోగ్యాసెస్ కానీ అంటే క్లీన్ ఎనర్జీ సైడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ విష్ణు ప్రకాష్ పుంగ్లియా ఇది మనకు తెలిసిందే వాటర్ రిలేటెడ్ కంపెనీ విష్ణు ప్రకాష్ పుంగ్లియా 3rd. తర్వాత మ్యాన్ ఇండస్ట్రీస్ మనం చూస్తే మ్యాన్ ఇండస్ట్రీస్ వీళ్ళు పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో కానీ వాటర్ రిలేటెడ్ సెక్టర్లో కానీ వీళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా చిన్న కంపెనీ, మంచి పెద్ద ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ కొందరు పెద్ద ఇన్వెస్టర్స్ అయితే వీళ్ళు బై చేశారు, హోల్డ్ చేస్తున్నారు. నేను ఈ స్టాక్ బై చేసిన తర్వాత స్టాక్ అయితే ఫాలో అవుతూ వచ్చింది. నేను 20% లాస్లో అయితే ఉన్నాను ఈ స్టాక్లో.
కానీ ఈ స్టాక్ పైన నాకు హ్యూజ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి అంటే గ్రీన్ హైడ్రోజన్ సైడ్ కూడా వీళ్ళకి పర్మిషన్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. అంటే పర్మిషన్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి, అంటే పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్స్ అయితే వచ్చాయి. చాలా తక్కువ మందే వీళ్ళకి అప్రూవల్, మన ఇండియాలో చాలా తక్కువ మందే ఉన్నారు ఈ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ అంటే పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు. దానిలో ఇది మ్యాన్ ఇండస్ట్రీస్ అయితే ఒకటి ఉంది, మంచి కంపెనీ చెప్పాలంటే. నెక్స్ట్ భారత్ బిజ్లీ. ఇవి టాప్ 10 స్టాక్స్ మనం చెప్పాలంటే. మనం నెక్స్ట్ 10 స్టాక్స్ మనం చూస్తే జేటీఎల్ ఇండస్ట్రీస్, బ్లాక్ బాక్స్, ఓమ్ ఇన్ఫ్రా, పెన్నార్ ఇండస్ట్రీస్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా స్టాక్ అయితే కొంచెం ఫాలో అవుతుంది. చూద్దాం అది నెక్స్ట్ ఎలా ఉండబోతుందో. వాళ్ళు కూడా డేటా సెంటర్ సైడ్ అయితే అంటే ఒక అక్విజిషన్ అయితే చేశారంట, ఒక సబ్సిడరీ కంపెనీ. అండ్ అది ఎలా ప్లే అవుతుందో మనం చూడాలి. డేటా సెంటర్ సైడ్ వీళ్ళు వర్క్స్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అయితే చాలా ఎర్లీ. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే సేల్స్ ఎలక్ట్రానిక్స్, పాలీప్లెక్స్, రీఫెక్స్ ఇండస్ట్రీస్, పీసీపీఎల్, క్యాంప్స్. ఓకే, ఇవి టాప్ 20 స్టాక్స్ చెప్పాలంటే నా హోల్డింగ్స్లో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్గా చెప్పేద్దాం అనుకున్నాను. పవర్ సెక్టర్లో నేను హోల్డ్ చేసిన స్టాక్స్ మనం చూస్తే బజాజ్ ప్రాజెక్ట్స్ అండ్ బీబీఎల్, భారత్ బిజ్లీ, జెన్సోల్. దీనికి డెట్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం కన్సర్న్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడాలి. గ్రోత్ అయితే చాలా బాగుంది. రీసెంట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి లాస్ట్ 1 or 2 days బ్యాక్. సూపర్ 50% గ్రోత్ అయితే వచ్చింది. అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, ఇది కూడా చాలా మంచి స్టాక్. అండ్ ఓలియానా పవర్ మెక్, ఇది సూపర్ కంపెనీ. అండ్ రిలయన్స్ పవర్ రీసెంట్గా బై చేశాను. అండ్ ఎస్డబ్ల్యూ సోలార్. ఇవి పవర్ సెక్టర్లో నేను హోల్డ్ చేసిన స్టాక్స్ ఇవి. నెక్స్ట్ వాటర్ రిలేటెడ్ నేను స్టాక్స్ మనం చూస్తే ఓమ్ ఇన్ఫ్రా నేను వాటర్ రిలేటెడ్ స్టాక్లో యాడ్ చేశాను. వీళ్ళు హైడ్రో పవర్ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తుంటారు కదా. హైడ్రో పవర్ వీళ్ళు మేజర్ సెగ్మెంట్. అంటే వీళ్ళు పవర్ కిందకు వస్తుంది అండ్ వాటర్ కిందకు వస్తుంది. నేను వాటర్లో అయితే యాడ్ చేశాను. ఇది పవర్ కమ్ వాటర్ కంపెనీ. ఓకే, అండ్ బీపీఆర్పిఎల్, ఇది ఒక ఇన్ఫ్రా కంపెనీ అండ్ వాటర్ రిలేటెడ్ వర్క్స్ వీళ్ళు చేస్తుంటారు. అండ్ వెబాక్ తెలిసిందే కదా, నాకు హైయెస్ట్ వెయిటేజ్ దీనిలో ఉన్నది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సెగ్మెంట్లో, ఈవీ సెగ్మెంట్లో మనం చూసినప్పుడు అమరాజా బ్యాటరీస్ హోల్డ్ చేస్తున్నాను. ఫేమ్ ఇండస్ట్రీస్, జెన్సోల్ ఇక్కడ కూడా మెన్షన్ చేసిన, ఎందుకంటే వీళ్ళకి ఈవీ సైడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్యూచర్లో అంటే ఈవీ కార్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటగా వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ. అంటే కొన్ని ఈవీ సర్వీసెస్ అంటే ఈవీ కార్స్ని క్యాబ్స్గా అయితే వీళ్ళు సర్వీసెస్ అయితే ఇస్తున్నారు. దానిలో కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. అండ్ రీఫెక్స్ ఇండస్ట్రీస్, వీళ్ళు కూడా మల్టిపుల్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. 4 సెగ్మెంట్స్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. దానిలో ఈవీ సెగ్మెంట్లో కూడా ఈవీ కార్స్ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ సేల్స్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా చాలా మంచి కంపెనీ ఇది. నెక్స్ట్ మనం షిప్ బిల్డింగ్ కంపెనీస్లో మనం చూసినప్పుడు మెరైన్ అండ్ స్వాన్ ఎనర్జీ, ఈ 2 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఈ షిప్ బిల్డింగ్ టీమ్ కూడా చాలా బాగా ప్లే చేస్తుందని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మంచి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా అప్కమింగ్ టైమ్స్లో వస్తుంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఆర్డర్స్ అయితే కొన్ని ఉన్నాయి, కానీ ఫ్యూచర్ ఇంకా చాలా బాగుండొచ్చు. నెక్స్ట్ మనం ఇన్ఫ్రాకి వచ్చి చూసినప్పుడు రీసెంట్గా ఇన్ఫ్రా స్టాక్స్ అయితే బాగా పడుతున్నాయి. కానీ మెయిన్గా H2 FY25 H2 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్కి చాలా బెటర్గా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంటే ఆల్రెడీ నేను ప్రమోటర్స్ కాల్స్ కానీ ఇవన్నీ విన్నప్పుడు చాలామంది స్టేట్మెంట్స్ అయితే చెప్పారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి బెటర్గా ఉండొచ్చు, అంటే Q3 Q4 బాగుండొచ్చు అన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. దానిలో మనం చూస్తే జీపీటీ హోల్డ్ చేస్తున్నాను. హెచ్ఐఎల్, ఇది స్టాక్ పెద్ద పట్టించుకోవద్దు. హెచ్ఐఎల్ ఎప్పుడో కొంచెం చాలా తక్కువ మైన్యూట్ అయితే కొన్నాను. అది నేను కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లేదు. హెచ్ఐఎల్ని అయితే పక్కన పెట్టేసేయండి. అండ్ జేటీఎల్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇండస్ట్రీస్, పెన్నార్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా రీసెంట్గా బై చేసింది. ఎస్జీ మార్ట్ కూడా ఇన్ఫ్రాలో అయితే యాడ్ చేశాను. వీళ్ళు ట్రేడింగ్ బిజినెస్ చేస్తారు కదా, నేను ఇన్ఫ్రాలో అయితే యాడ్ చేశాను నేను. నెక్స్ట్ మనం చూస్తే ఇథనాల్ బేస్డ్ స్టాక్స్ మనం చూస్తే నేను హోల్డ్ చేసిన స్టాక్స్ ఈఐడి ప్యారీ, అంటే ప్యూర్ ఇథనాల్ ప్లే అని కాదు, ఇది చెప్పాను కదా ఈఐడి ప్యారీ షుగర్ కంపెనీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తే గుల్షన్ పాలీ, ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ హోల్డ్ చేస్తాను. గుల్షన్ పాలీ నేను ఎప్పుడో బై చేసినా అది లాస్లోకి వచ్చింది, యావరేజ్ చేసిన రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు అంటే అన్ని పాజిటివ్ న్యూస్ అయితే టర్న్అవుట్ అవుతుంది, కానీ గ్రేట్ స్టాక్ ఏం కాదు, అంటే బై చేయమని అయితే నేను రికమెండ్ చేయను. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్, మనకు తెలిసింది ఈ స్టాక్ గురించి. నెక్స్ట్ మన కెమికల్ స్టాక్స్ మనం చూస్తే లక్ష్మీ ఆర్గానిక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. అది కూడా ఎక్కువ పోర్షన్ కాదు, ఎప్పుడో హోల్డ్ చేసిన స్టాక్ అది, నేను ఎక్కువ యాడ్ కూడా చేయట్లేదు రీసెంట్ టైమ్స్లో. నెక్స్ట్ పీసీపీఎల్ మనకు తెలిసిందే ఈ స్టాక్ గురించి, మనం రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాము. ఇది బ్యాటరీ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, మంచి స్టాక్ ఇది. నెక్స్ట్ పాలీప్లెక్స్, ఇది కెమికల్ కంపెనీ కాదు, ఇది మనం చెప్పాలంటే ప్యాకేజింగ్ కంపెనీ. ఇది ఇక్కడ నుంచి మనకి బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనపడుతుంది. అండ్ రీసెంట్ టైమ్లో నేను కొన్నాను ఈ స్టాక్ అయితే పాలీప్లెక్స్. అండ్ సాధన నైట్రో, ఈ కంపెనీ గురించి నేను ఎప్పుడైతే కామెంట్ చేయలేదు, ఎటువంటి న్యూస్ అయితే మనకి క్లియర్గా లేదు, సో దట్ ఐ డోంట్ రికమెండ్ ఈ కంపెనీ. నెక్స్ట్ SPAL, ఇది యాపిల్ కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ చెప్పాలంటే. ఇది చాలా బాగా మంచి రిటర్న్స్ ఇచ్చింది రీసెంట్ టైమ్స్లో, మోర్ దాన్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చింది. స్టాక్ అయితే బాగా నడుస్తుంది టెక్స్టైల్ కంపెనీస్లో, ఇది చాలా బాగా రన్ అవుతుంది చెప్పాలంటే. అండ్ తత్వచింతన్ ఫార్మా, మీకు రీసెంట్ టైమ్స్లో మీకు చెప్పాను కదా ఫోకస్ చేయండి ఒకసారి అని చెప్పి. ఇది బ్యాటరీ బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది తత్వచింతన్ ఫార్మా. అండ్ వీళ్ళకి అంటే కొంచెం పెయిన్ వల్ల స్టాక్ కంపెనీ అయితే బాగా స్టాక్ పడింది. ఇక్కడ నుంచి బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి అని చెప్పాను. అండ్ ఇది నేను కూడా హోల్డ్ చేస్తాను నేను.
అండ్ డేటా సెంటర్స్కి వస్తే మనం చూస్తే ఏడిఎస్ఎల్. ఈ ఏడిఎస్ఎల్ స్టాక్ గురించి చెప్పాలంటే వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ డేటా సెంటర్ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అది ఎంత పెరుగుతుంది అనేది చెప్పడం కొంచెం క్వశ్చన్ మార్కే. కానీ ఏడిఎస్ఎల్ మంచి స్టాక్ చెప్పాలంటే, డీసెంట్గా వీళ్ళకి గ్రోత్ ఉంది, మంచి స్టాకే. అండ్ అనంతరాజ్ వీళ్ళకి డేటా సెంటర్స్లో మంచి గ్రోత్ ఉంది అని చెప్పి స్టాక్ అయితే బాగా పెరిగిపోతూ వస్తూనే ఉంది. అండ్ వాల్యుయేషన్స్ కూడా బాగా హైలో ఉన్నాయి, కొంచెం చూసుకోవాలి ఇప్పుడు చెప్పాలంటే. కానీ స్టాక్ అయితే పెరుగుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ బాక్స్, ఇది కూడా బాగా పెరిగింది. అండ్ మన క్యాపిటల్ మార్కెట్స్కి వస్తే నేను ప్రజెంట్ హోల్డ్ చేస్తుంది 2 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఒకటి క్యామ్స్, ఒకటి నువామా. ముందు నేను సిడిఎస్ఎల్ హోల్డ్ చేసేవాడిని, అది సెల్ చేశాను, వేరే ఒక స్టాక్ కొనాలని చెప్పి నేనైతే సెల్ చేయాల్సి వచ్చింది సిడిఎస్ఎల్. అండ్ రీసెంట్గా నేను ఏంజల్ వన్ని కూడా నేను సెల్ చేశాను. అండ్ మెయిన్గా న్యూస్ వస్తుంది కదా, సెబీ అంటే వాళ్ళకి ఎఫ్ఎన్ఓకి రిలేటెడ్ న్యూస్ అయితే వస్తుంది. వీటి వల్ల స్టాక్ ఇంకా ప్రెజర్ వస్తుందన్న దాంతో నేను స్టాక్ అయితే సెల్ చేశాను. కానీ ఏంజల్ వన్ ఇప్పుడు అంటే వాళ్ళు ఛార్జెస్ పెంచుతున్నారు కదా, వీటి వల్ల పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది, అంటే ఎవరైనా హోల్డ్ చేస్తే సెల్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు రిలయన్స్ పవర్ కొనాలని చెప్పి నేనైతే ఏంజల్ వన్ అయితే నేను సెల్ చేశాను ఆ టైంలో. ఇది నా ఓవరాల్ పోర్ట్ఫోలియో చెప్పాలంటే అన్ని స్టాక్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. టోటల్ హోల్డింగ్ స్టాక్స్ 40 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. నేను టోటల్ అగ్రెసివ్గానే వెళ్తున్నాను. నేను ఏదైనా ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం అంటే డిఫెన్సివ్గా వెళ్దామని చెప్పి ఎఫ్ఎంసీజీకి వెళ్ళడం ఇలాగా మారట్లేదు. నాకు ఏదైతే గ్రోత్ బాగా ఎక్కువ కనపడుతుందో స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఎక్కువ బై చేయడానికి ట్రై చేస్తున్నాను. మిడ్ క్యాప్ అయినా కూడా పర్లేదు, నాకు గ్రోత్ అయితే ఎక్కువ ఉండాలన్న మెయిన్ ఎయిమ్తో అగ్రెసివ్గానే నేనైతే నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను పెయిన్ చూడొచ్చు కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్లో, నేను పెయిన్ చూడొచ్చు ఇప్పుడు. కానీ నెక్స్ట్ 1 or 2 months ఆ పెయిన్ ఉండొచ్చు. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ 2025లో బెటర్గా ఉండొచ్చు, ఈ జనవరి నుంచి బెటర్గా ఉండొచ్చు అనే హోప్ అయితే ఉంది. సో దట్ నా పోర్ట్ఫోలియో అయితే నేను అగ్రెసివ్ స్టాక్స్తోనే బిల్డ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లోకి మనం తీసుకొస్తాను నేను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.